ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు, అందుని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి నాయన. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడిగా ఎవరికి ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి నీ వాక్యం చేత బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. నా యందున్నట్లుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. Philippians chapter 4 verse 9, those things which you have both learned and received and heard and seen in me do, and the God of peace shall be with you. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాటను చూస్తున్నాం కదండి. ఈరోజు తేడేం చెప్తున్నా తెలుసా? మీరు నా యందు ఉన్నట్లుగా ఏం విన్నారో, ఏమి చూసారో, ఏమి నేర్చుకున్నారో వాటిని చేయండి అని చెప్తున్నారు. ఏం విన్నారండి? యేసయ్యలోకి వచ్చిన తర్వాత మీరు యేసయ్యని తెలుసుకోకముందు ఎలా ఉన్నారు, యేసయ్యని తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎలాగుంది, మరి ఏమైనా ప్రత్యేకంగా ఉందా, ఎక్కడైనా మార్పు అనేది జరిగిందా, లేకపోతే అప్పట్లాగానే ఉన్నారా? ఆలోచించారా ఎప్పుడైనా? మరి అన్యజనుల నుంచి క్రైస్తవులుగా మారిన వారికి బాగా తెలుస్తుందండి వాళ్ళ ముందు జీవితం ఎలా ఉంది, తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మార్చబడింది, అలాగే వాళ్ళ జీవిత విధానం ఏ విధంగా మార్చబడింది, ఒకప్పుడు వాళ్ళ స్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నారనేది అయితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ పుట్టుక నుంచి క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు ఒక అలవాటు భక్తితో, ఆచార భక్తితో, మరి తరతరాలుగా అంటే మరి వాళ్ళ పితృల ఆచారాలు అలవాట్లతో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి చాలామందికి మరి ఒక ఆచారంగానే వాళ్ళ లైఫ్ సాగుతుంటుంది. కానీ నిజంగా ఒక అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రం దేవుని శక్తి ఏంటో, దేవుని ప్రేమ ఏంటో బాగా తెలుస్తుందన్నమాట. మరి పుట్టుకతో క్రైస్తవులుగా పుట్టినామని చెప్పి మనము అదే పద్ధతులతో అదే విధంగా నడుచుకున్నట్లయితే మన జీవితంలో ఏముండదండి. ప్రతి ఒక్కరిది ఇండివిజువల్ అనమాట. రక్షణ అనేది ప్రతి ఒక్కరికి సపరేట్గా ఉంటుంది. అంతేగాని మన పితరుల నుంచి మనకేం రక్షణ రాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, మరి పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని తమ రక్షకుడుగా అంగీకరించి ఆయనలాగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళే దేవుడి పిల్లలు తప్ప, మరి అనాది కాలం నుంచి మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులుగా ఎప్పుడూ కాలేము. మరి ఈరోజు దేవుడు మనతో సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనము యేసయ్యలాగా ఉన్నామా? మనం దేవుడి బిడ్డలు కదా, మనం క్రైస్తవులని చెప్పుకుంటున్నాం కదా. చాలాసార్లు చెప్పాను మీతో, క్రైస్తవులని పిలిచింది అన్యజనులు, కానీ క్రిస్టియన్స్గా వాళ్ళకు వాళ్ళు ఎవరు పేరు పెట్టుకోలేదండి. మరి యేసయ్య యొక్క శిష్యుల్ని చూసినప్పుడు మొట్టమొదటిసారిగా వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించేవారు అని అన్యులే పలికారనమాట. కాబట్టి మనం ఈరోజు అన్యజనులు మనల్ని చూస్తున్నప్పుడు, ఇతరులు మనల్ని చూస్తున్నప్పుడు మనము దేవుడి బిడ్డలుగా కనిపించాలి. ఎలా కనిపిస్తాం? దేవుడి బిడ్డలుగా ఎలా రూపించబడాలి? మన మాటలు, మన ప్రవర్తన, మన యొక్క ఆలోచన విధానము ఎలా ఉంది? ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మరి దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు మన యొక్క జీవితం అనేది మార్చబడుతుంది కదండి. వాక్యపు వెలుగుల్లో ప్రతి విధమైన పాపం అనేది మనము ఒప్పుకునే విధంగా దేవుడు చేస్తాడు. మనం యేసయ్యని నమ్ముకున్న తర్వాత ప్రతి పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత మన జీవితం ఒక కొత్తగా మార్చబడుతుంది. అందుకనే ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయనని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసయ్యలోకి వచ్చినటువంటి మన జీవితం ఏ విధంగా ఉండాలి? నూతనంగా ఉండాలి, మరొక కొత్తగా ధనంతో ఉండాలి. ఎలా ఉండాలి? క్రీస్తుని మనలో చూపించే విధంగా ఉండాలి. ఎవరైతే క్రీస్తుని వాళ్ళ జీవితాల ద్వారా చూపిస్తారో వాళ్ళే నిజమైన క్రైస్తవులు అని దేవుడు కూడా సెలవిస్తున్నాడు అనమాట. కాబట్టి నా యందు ఉన్నట్లుగా దేవుడి యందు ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మనలో కనిపించాలి. ఆయన శత్రువుల్ని సహా ప్రేమించినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు మన సొంత ఇంట్లో వాళ్ళని ప్రేమించలేని స్థితిలో చాలామంది ఉంటున్నామండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి కదా. మరి దేవుడు సిలువ వేయబడినప్పుడు మొట్టమొదటిగా పలికిన మాట ఏంది? తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఆయన క్షమించే దేవుడు. కాబట్టి మనలో కూడా ఏముండాలి? క్షమాగుణం కలిగి ఉండాలి. మన దేవుడి పేరే ప్రేమామయుడు. ఆయన ప్రతి క్షణము అందరినీ ప్రేమించే దేవుడు. కాబట్టి మనం కూడా
ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలండి. ప్రేమ చాలా ఇంపార్టెంట్. ఈరోజు అది కరువైపోయిన దినాల్లో మానవులు ఉంటున్నారు. అలాంటి సమయంలో దేవుడి బిడ్డలుగా మనం ఎలాగ ప్రేమ చూపించాలి, క్రీస్తు ప్రేమను ఎలాగ ఈ లోకానికి పరిచయం చేయాలి, ఎలాగ ఈ లోకానికి చూపించాలి అనేది మనము నేర్చుకోవాలి. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమను అనేకులకి పంచేవారిగా మనం ఉండాలి అంటే మొదటిగా క్రీస్తు ప్రేమను మనము అనుభవించాలి. మనం అనుభవించిన ప్రేమనే ఇతరులకు చూడగలుగుతాం. కాబట్టి యేసయ్యతో కలిసి మనం నడిచినప్పుడు మనము కూడా ఏ విధంగా మార్చబడతాము, ప్రేమగా మార్చబడతాము. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, పాపాన్ని అసహించుకోవాలి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధుడై ఉండండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత లేకుండా మనము దేవుడి దగ్గరగా వెళ్ళలేము అనమాట. ఎందుకంటే దేవుడు పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపిలో ఉన్నటువంటి పాపాన్ని ఎంత మాత్రం ప్రేమించడు. ఆయనకు పాపం అంటే అసహ్యం. కాబట్టి మనం పాపమును విడిచిపెట్టాలి. దేవుడు మన జీవితంలో ఏం కోరుకుంటున్నాడు, మనం యథార్థవంతులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని, మనము జీవించాలని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన సిలువ వేయబడినప్పుడు మరి ఆ యొక్క శతాధిపతి ఏమని చెప్తున్నారు, ఆయన నీతిమంతుడైనటువంటి దేవుని కుమారుడు అని అంగీకరించాడండి. ఎవరైతే హింసించారో, ఎవరైతే మరి ఎంతగా హింస పెట్టాలో అంతగా హింస పెట్టి ఆయన మరణం తర్వాత వాళ్ళు గుర్తించింది ఏంటి తెలుసా, ఆ యొక్క రోమన్ యొక్క సైన్యాధిపతులు ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడు అని వాళ్ళతో ఒప్పుకుంటున్నారండి. మరి అంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి అలాంటి నీతిమంతుడైన దేవుణ్ణి కలిగినటువంటి మనము కూడా ఆ పరిశుద్ధ దేవుడి యొక్క జీవితాన్ని మనం కలిగి పరిశుద్ధులుగా, నీతిగా, యథార్థతగా ఈ లోకంలో నడుచుకోవాలి. నిజంగా యేసయ్యలాగా నడుచుకోవాలి అంటే మనంతకు మనముగా చేయలేమండి. మన వల్ల కాదు. ఎందుకంటే మనం ఉండేదంతా కూడా పాపం, మన చుట్టూ ఉండేదంతా పాపం. అలాంటప్పుడు మనం ఎలా నడుచుకోగలుగుతాం నీతిగా? కానీ దేవుడి శక్తితో మాత్రం నడుచుకోగలుగుతాం. మరి సముద్రంలో, మరి యొక్క నదిలో బోట్ ప్రయాణిస్తూ ఉంటుంది. చుట్టూ నీళ్ళే ఉంటాయి, కానీ తను మాత్రం తేలుతూ ఉంటుంది కదా. ఎందుకు? మరి అది నీళ్ళ మీద తేలేటువంటి గుణం ఉంది దానికి. అంతేకాకుండా అది నీళ్ళని తనలోకి అనుమతిస్తే ఏమైపోతుంది, పడవ కానీ ఏదైనా కానీ మునిగిపోతుంది. అలాగే ఈరోజు మనము దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు మనకు కూడా ఆ గుణం ఉంటుంది, నీళ్ళ మీద తేలాడుతూ వెళ్ళేది. కానీ ఎప్పుడైతే మన జీవితంలోకి వాటిని అనుమతిస్తామో, పాపాన్ని అనుమతిస్తామో, పాపంలోకి మనం కూడా మునిగిపోతాం. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక బోట్లోకి వాటర్ వెళ్తే బోట్ ఎలాగో మునిగిపోతుందో అలాగే మన జీవితంలోకి పాపం అనేది కొంచెం ఎంటర్ అయినా సరే మనల్ని అంతటినీ కూడా అపవిత్రపరుస్తుంది. కాబట్టి కొంచెం పాపమైనా సరే మరి మన జీవితాన్నే హరించేస్తుంది అనమాట. పాపము చిన్న పాపము, పెద్ద పాపం అని తేడా ఏం లేదండి. పాపం అంటే పాపమే. పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. కాబట్టి పాపం అనేది మన జీవితంలోకి మనం రాణించుకోకుండా ఉండాలి అంటే అది దేవుడి సహాయం వల్లనే సాధ్యమవుతుంది. దేవుడు మన జీవితంలో ఉంటే పాపం అనేది మన జోలికి రాదు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధత కలిగి జీవిస్తాం. పాపమునకు ఎంత మాత్రము చోటు ఉండదు. అందుకే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని. కాబట్టి ఈరోజు మన హృదయం ఏ విధంగా ఉండాలి? శుద్ధి కలిగి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఎవరిని చూస్తుంది మన హృదయం? దేవుని చూస్తుంది. కాబట్టి దేవుడితో సహవాసం చేస్తుంది. కాబట్టి మనం ఆయనలో ఉన్నట్లుగా, ఆయన ఏమేమి చెప్పాడో, ఆయన ఎలా నడుచుకోమన్నాడో అలా నడుచుకుంటే మనకేముంటుందంటే సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆయనలాగా ఉంటామో, ఆయనలాగా ప్రవర్తిస్తామో, ఆయనలాగా జీవిస్తామో మనలో ఏముంటుంది? దేవుని యొక్క సమాధానం ఉంటుంది, దేవుడి యొక్క నెమ్మది ఉంటుంది. కాబట్టి ఈరోజు నెమ్మది లేని జీవితంతో ఉన్నట్లయితే, సమాధానం లేని స్థితిలో ఉంటే ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో ఒకసారి మనం సరి చేసుకోవాలండి. ప్రేమ ఉన్న చోట్ల కక్షకు కానీ మరి భేదాభిప్రాయాలకి చోటు అనేది ఉండదు. ఈరోజు ఆ ప్రేమ కరువైంది కాబట్టి మరి ఎక్కడ చూసినా ఒకరిపైన ఒకరు నిందలు, ఒకరిపైన ఒకరు కక్ష సాధింపులు ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ పోవాలి అంటే దేవుడి బిడ్డలుగా మనం క్రీస్తు ప్రేమను ఇతరులకి చూపించాలి. మనం పరిశుద్ధంగా బతుకుతూ అనేకులు ఎదుట మాదిరికరంగా ఉండాలి. దేవుడు క్షమించాడు కాబట్టి మనం కూడా క్షమాపణ మరి కలిగినటువంటి గుణాన్ని ఉండాలి. మనం కూడా క్షమించేటువంటి మన గుణం కలిగి ఉండాలన్నమాట. కాబట్టి క్రీస్తులాగా మనల్ని మార్చమని దేవుడి సన్నిధిలో అడుగుదామా? క్రీస్తుని పోలి నడుచుకుంటే తప్ప మనం క్రైస్తవులము కాలేము, క్రీస్తు బిడ్డలము కూడా కాలేము. కాబట్టి అట్టి కృప దేవుడిలాగా మనం మార్చబడి ఆయనని లోకానికి చూపించే విధంగా మనందరి జీవితాల్లో దేవుడు చేయునుగాక. పరిశుద్ధురైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. అయ్యా, మేము నీ యందు ఉన్నట్లుగా ఏం విన్నామో, ఏం తెలుసుకున్నామో, ఏం నేర్చుకున్నామో మేము కూడా క్రీస్తులాగా మారి ఈ లోకానికి ప్రభా వెలుగిచ్చేవారుగా ఉండగలిగినట్లుగా, క్రీస్తు ప్రేమని లోకానికి చూపించినట్లుగా మీ యొక్క సమాధానాన్ని మా జీవితాల్లో ఉంచమని, మేము నిన్ను పోలి జీవించడానికి, నిన్ను పోలి నడుచుకోవడానికి మా అందరి కృపనివ్వమని, మా జీవితాల్ని మార్చి నూతనంగా చేయమని
ప్రభా మరి నీ బిడ్డలుగా నీకు సాక్షులుగా బ్రతికే బ్రతుకును మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.